ఈ రోజు మనం క్లాస్‌లో ఏ లైన్ టాప్ ఎలా కట్ చేయాలో నేర్చుకుందాము. దీనికి ఫస్టు క్లాత్‌ని 4 మడతల మీద ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి ఇలా 4 మడతల మీద వేసుకొని, ఈ ఫోల్డింగు మన వైపు రావాలి. ఫస్ట్ మనము టాప్ పొడవు, తర్వాత చెస్ట్ లూజు తీసుకోవాలి. టాప్ పొడవు వచ్చేసి 27 ఇంచులు, దానికి 2 ఇంచులు కలుపుకోవాలి ఖర్చు. అప్పుడు 29 ఇంచులొస్తుంది. చెస్ట్ లూజ్ వచ్చేసి 28. 28ని 4 భాగాలు చేస్తే 7. 1 ఇంచు కలిపితే 8 చెస్ట్ లూజు. ఫస్ట్ మనము టాప్ పొడవు పెట్టుకుందాం. టాప్ పొడవొచ్చేసి 29 ఇంచులు. తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేసి 8 ఇంచులు. 8 ఇంచులు మనము చెస్ట్ లూజ్ పెట్టుకోవాలి. తర్వాత ప్రక్క మెడ. ప్రక్క మెడ చిన్న పిల్లలు ఎవ్వరికైనా సరే 1.5 ఇంచు పెట్టుకోవాలి. షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు పెట్టుకోవాలి. ఈ ప్రక్క మెడ, షోల్డర్ కలిపితే 4.5 ఇంచొస్తది. దానికొక హాఫ్ ఇంచ్ కలిపి చంక పెట్టుకోవాలి. తర్వాత ఈ చంక కంటే 1 ఇంచ్ తగ్గిచ్చి మనము నెక్ పెట్టుకోవాలి. ఇక్కడ మధ్యలో 1 ఇంచ్ ఇలా డ్రా చేసుకొని చంక షేప్‌ని ఇలా డ్రా చేసుకోవాలి. తర్వాత ఇక్కడి నుంచి మనము ఇలా షేప్ తీసుకుంటే క్రింది బాటమ్ వైపుకు మనకి ఎంత క్లాత్ ఉంటదో అంత క్లాత్ మనం ఇలా లూజ్‌గా డ్రా చేసుకోవాలి. క్రింది బాటమ్ వైపు ఒక 3 ఇంచెస్ పెట్టుకొని అక్కడి నుంచి మనం ఇలా రౌండ్ షేప్‌లో సర్కిల్ లాగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనము ఏ లైన్ టాప్‌ని డ్రా చేసుకోవాలి. టాప్ పొడవు, చెస్ట్ లూజు, ప్రక్క మెడ, షోల్డరు ఆ 2 కలిపితే హాఫ్ ఇంచ్ కలిపి చంక, తర్వాత చంక ఎంత పెడతామో 1 ఇంచ్ తగ్గిచ్చేసి మెడ. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి కొంచెం షేప్ ఇచ్చుకుంటూ కింది బాటమ్ వైపు మనకి ఎంత క్లాత్ ఉంటదో అంతవరకు డ్రా చేసుకొని, ఆ పైనుంచి ఒక 3 ఇంచెస్ పెట్టుకొని ఇలా సర్కిల్ షేప్‌లో డ్రా చేసుకోవాలి. దీనికి సైడ్ కట్స్ ఉండవు. ఇది మామూలు అంబ్రెల్లా షేప్‌లో మనకు కుడితే అంబ్రెల్లా షేప్ లాగా ఉంటుంది. ఈ విధంగా మనము ముందుగా దీన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాం. చూడండి మనకి ఈ విధంగా సర్కిల్ షేప్‌లో వస్తుంది. ఈ విధంగా మనము ఏ లైన్ టాప్‌ని కట్ చేసుకోవాలి. దీనికి నార్మల్‌గా లైనింగ్ ఉండదు గాబట్టి దీన్ని ఇలాగే ఫోల్డింగ్ పెట్టుకొని మనము దీనికి మెడ పీస్‌ని కట్ చేసుకోవాలి. ఈ టాప్‌ని ఇలా యేసుకొని ఫస్ట్ మనము హ్యాండ్స్ తీసేసిన తర్వాత, కట్ చేసిన తర్వాత నెక్ పీస్‌ని మనం కట్ చేసుకుందాం. ముందు హ్యాండ్స్ చూద్దాం. ఫస్ట్ చెయ్యి పొడవు. చిన్న పిల్లలు కుడుతున్నాం గాబట్టి చెయ్యి పొడవు 5 ఇంచులు పెట్టుకుందాం. తర్వాత చంక. చంకొచ్చేసి పాపకి మనం 5 ఇంచులు పెట్టాము. 5కి 2.5 ఇంచు కలపాల. అప్పటికి 7.5 ఇంచు. ఇలా క్రింది వైపు 7.5 ఇంచు, పై వైపు 7.5 ఇంచు. ఒకవేళ మీకు ఇక్కడ క్లాత్ లేకపోయినా అది మనకు కటింగ్‌లో వెళ్ళిపోతుంది. కాబట్టి మనం టేబుల్ మీదే ఇలా డ్రా చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ పైనుంచి 2.5 ఇంచు పెట్టుకోవాలి. కింది నుంచి కాదు, పైనుంచి 2.5 ఇంచు పెట్టుకొని, మన దగ్గర ఇలా హ్యాండ్‌కి షేప్ తీసే స్కేల్ ఉంటుంది గదా! ఆ స్కేల్‌ని మనము ఈ షేప్ ఇలా పెట్టి హ్యాండ్ షేప్‌ని డ్రా చేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. ఈ విధంగా మనకు హ్యాండ్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మిగిలిన క్లాత్‌తో మనము నెక్ పీసెస్ ఎలా కట్ చేద్దామో చూద్దాం. చూడండి ఇలా మెడ పీస్‌ని ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ కట్ చేసుకొని, తర్వాత ఇక్కడ కట్ చేసుకుంటే మనకు దీనికి నెక్ పీసు రెడీ అయిపోతుంది. ఈ విధంగా మనము ఏ లైన్ టాప్‌ని కట్ చేసుకోవాలి. థాంక్ యూ.